అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. అండ్ సో టైం వచ్చేసి మాకు ఇక్కడ 8 అయింది. ప్రస్తుతం నేను ఫిట్సన్లోక్ అనే ఊరు వచ్చాను. నిన్న చెప్పా కదా, నిన్న ఇక్కడ బయలుదేరి నైట్ ఒక 45 minutes లేట్ అయింది ట్రైన్. సో స్టేషన్ దగ్గరలోనే ఒక హోటల్ ఆన్ ది వేలో బుక్ చేసుకుని ఇక వచ్చాను. ఇది స్టేషన్ వచ్చేసి ఫిట్సన్లోక్. ఇక్కడ అంత బిజీ ఉండదు, నార్త్ సైడ్ కదా. రోజుకి ఒక 10 ట్రైన్లు వస్తాయి అంతే. అంటే 10 ట్రైన్లు చియాంగ్ మాయ్ వెళ్తాయి, వాటి నుండి ఒక 10 ట్రైన్లు. సో ఇదేమో ఫస్ట్ ప్లాట్ఫార్ము. సో ఉన్నట్లో ఇటు నార్త్ సైడ్లో ఆఫ్టర్ బ్యాంకాక్ తర్వాత ఒక మధ్యలో ఒకటి స్టేషను, దాని తర్వాత ఇదే పెద్దది. అంతా బాగానే ఎలక్ట్రానిక్ డిస్ప్లే అన్నీ పెట్టారు, ఇన్ఫర్మేషన్ అన్ని ఇచ్చారు, కానీ ట్రైన్లు తక్కువ. సో లోకల్ కమ్యూటర్ ట్రైన్లు కూడా లేవు ఎక్కువ. ఎందుకు వచ్చానంటే ఇక్కడికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మార్నింగ్ లేవగానే ఈ రెంటల్ బైక్ తీసుకుని ఫిట్సన్లోకి వెళ్దామని వచ్చాను. కానీ ఇప్పుడు ఆ రెంటల్ బైక్ ఇది మొత్తం ఏరియాలో, ఈ స్టేషన్ దగ్గర ఏరియాలో ఒకటే ఉందంట. లేదు అంటే బస్ స్టాండ్కి వెళ్ళాలని చెప్పారు. రాత్రి నా హోటల్ అతను రిసెప్షన్లో చెప్పాడు, అతను ఇంగ్లాండ్ నుండి వచ్చాడంట, ఇక్కడ సెటిల్ అయ్యాడంట. సో అతను ఏం చెప్పాడంటే, అక్కడ ఫిట్సన్లోకి రాను పోను మనకి ఇవి ఉంటాయి, వ్యాన్స్ ఉంటాయి. సో వెళ్ళటానికి రావడానికి అదే చెరో 100 బాటిల్ తీసుకుంటారు, 200 బాట్స్తో అయిపోద్ది అని చెప్పాడు. ఈ చిన్న ఊరు, బట్ ఇక్కడ చూడటానికి కూడా అంత టూరిస్ట్ స్పాట్లు ఏం లేవు. కానీ అందరూ వచ్చేసేది ఏంటంటే, ఎందుకు వస్తారంటే ఫిట్సన్లోక్ హిస్టారికల్ సైట్ చూడటానికి వెళ్తారు. అది డేటెడ్ బ్యాక్ టు 11th century అప్పుడుది. ఒకప్పుడు క్యాపిటల్ అంటే ఇది సుకోతాయ్ అనేది ఒకప్పుడు క్యాపిటల్ అంట. సో అది చూడటానికి ఇక్కడ వచ్చాను మెయిన్ యాక్చువల్గా. సో ఇది స్టేషన్, ఒక 360 degrees వ్యూ. ఇక్కడ ఏమీ లేదు, జస్ట్ ఒక 3 ప్లాట్ఫామ్స్ ఉండి ఒక ఎలక్ట్రిక్ లోకో పైలట్, ఇది డీజిల్ లోకో పైలట్ సైడ్ కూడా ఉంది. ఇక్కడ ఎప్పుడో ఒక పాత ఇంజన్లు ఇలా ప్లేస్ చేసి ఉన్నాయి. ఎక్కడ చూసినా ప్రతి స్టేషన్లోనూ, పెద్ద స్టేషన్లోనూ ఇలాంటి పాత బోగీలు, పాత ఇంజన్లు మీరు చూస్తారు. ఫిట్సన్లో ఒక స్టేషను చాలా చిన్నదే, బట్ ఈ ఏరియా మొత్తానికి పెద్దది. అందరు ఇక్కడికి ఎందుకు వస్తారంటే, చెప్పే కదా, ఆ సుకోతాయ్ వెళ్ళటానికి. పెట్టుకోవడానికి క్లాక్ రూమ్ కూడా ఉంది, 7 AM to 11 PM అని. సో అదొక మంచి విషయమే. సో ఇక్కడ అట్రాక్షన్స్ ఏంటనేది లోకల్గా మెన్షన్ చేశారు. వాట్ ఫ్రాసి మహాతట్, అదేదో కోయింగ్ సాంగ్ వాటర్ ఫాల్, ఇవన్నీ ఉన్నాయి విత్ ఇన్ ద ఇది. సో బయటికి రాగానే ఇక్కడ ఒక బేకరీ ఉంది, బెల్లినీస్ బేకన్ బ్రూ, కాఫీ షాప్ అండి ఇది. సో ఇది ఎదురుగా రైలు ఇంజను. ఇదిగోండి ఫిట్సన్లోక్ స్టేషన్ అని చెప్పేసి వెల్కమ్. సో ప్రస్తుతం నేను మళ్ళీ నా హోటల్కి వెళ్ళి అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాను. అలా చిన్న ఊరే ఇది, కాకపోతే ఫుడ్ బాగా మంచిగా ఆప్షన్స్ దొరుకుతుంది, లెస్ ఎక్స్పెన్సివ్ అనమాట. ఇదిగోండి ఇది స్టేషన్ యొక్క అవుట్ సైడ్ వ్యూ. సో ఎక్కువ ఆప్షన్స్ లేవు. ఎదురుగా ఎప్పుడో కట్టిన హోటల్ ఉంది, 2505 అంటే అన్ని వీళ్ళ సంవత్సరంలో 2505. మరి అది ఎప్పుడుదో, 60 ఏళ్ళు 70 ఏళ్ళ కింద. ట్రైన్ ఎలా ఉందంటే, నేను అక్కడ కాకుండా 2-3 చెక్అవుట్ చేశాను, బట్ రెంటల్ బైక్ దొరకలేదు. సో ఏం చేస్తానంటే, మా హోటల్ అతను సజెస్ట్ చేశాడు, ఫస్ట్ టైంలో 1కి వెళ్తే అక్కడ ఎవ్రీ ½ an hourకి సుకోతాయ్ ఆ సైట్కి వ్యాన్ ఉంటుంది. సో 1 way 100 బాట్స్ తీసుకుంటారు. సో తీసుకుంటే చీప్, అది అంటే కంపేర్డ్ చీప్ అని చెప్పాడు. సో హెల్ప్ఫుల్గా ఉన్నాడు. ఇంకా తెలిసిన 2-3 చోట్ల కనుక్కున్నాడు, ఎక్కడ మోటార్ బైక్లు ఎవ్రీథింగ్ పెట్టారనమాట. సో ఎక్కడ లేదు. సో ఫస్ట్ ఏంటంటే, నేను ఇక్కడ మోటార్ బైక్ మీద ఇలా వెళ్ళి
రైల్వే క్రాసింగ్ దగ్గర ఇదిగో ఏదో తెలీదు ఏదో 9కి ఒకటి ఉంది, 8:50 అయింది టైము. సో చూడాలి మేకిట్టా లేదా. ట్రాఫిక్ చూడండి, ముందులేమో ట్రైన్ అది ఏదో ట్యాంకర్ అని తీసుకెళ్తుంది. ట్యాప్ ఒక 40 బాట్స్ ఇక్కడ నుండి అక్కడికి. సో తెరిచాడు అదొకటి. ఇదిగో ఇలా కొన్ని అంటే ఇది ఫేమస్ బాగా, ఇది సుఖతాయి. బట్ ఈ టౌన్ దగ్గరికి వస్తే కానీ వెళ్ళలేము. ఇదిగో ఇలాంటివి ఉంటాయి అప్పుడప్పుడు. ఏంటంటే రెంటల్ బైక్ తీసుకున్నా మనకి రోజుకి 300 నుండి 300 బాట్లు కట్టాలి, 350 కట్టాలి. అంటే సౌత్లో క్రికెట్ ఆ ఏరియాలో అయితే 250 జరుగుతుంది. బట్ ఇలా బ్యాంకాక్ పైన వచ్చేసరికి కొంచెం ఎక్స్పెన్సివ్. సో ఇలా వెళ్తున్నాం, ఇలా తీసుకెళ్తున్నాడు ఒక అతను. సో వెళ్తున్నాం ముందుకి. అక్కడికి వెళ్ళి బస్సు ఉంటుందో లేదో తెలియదు. మళ్ళీ 9 తర్వాత మళ్ళీ 10:30కి అంట. బస్ టెర్మినల్కి వచ్చాం, ఆన్ టైమే వచ్చాం. ఇక్కడ నా హోటల్ అతను బాగా హెల్ప్ చేశాడు. కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నాడు రిసెప్షనిస్ట్. సో ఇక్కడ ఏంటంటే 9 o'clock అన్నాడు, కానీ 9:20 గంట యాక్చువల్గా కొంచెం మార్చాడంట. సో నేను యాక్చువల్గా బస్ టెర్మినల్ 1లో ఉన్నాను. సో చాలా చిన్నది ఇది. అంటే మనకి ఊళ్ళల్లో మామూలుగా టౌన్లో ఎలా ఉంటుందో బస్ స్టేషను అంతే ఉంది. ఒక ఇటు 7 ప్లాట్ఫామ్లు అటు 7 ప్లాట్ఫామ్ లాగా బస్సు. సో ఇక్కడ 7-Eleven ఉంది, అదొక మంచి విషయం బస్ స్టాండ్కి ఆపోజిట్. సో జస్ట్ వాటర్ బాటిల్ గ్రాప్ చేసుకుని రాగానే బస్ స్టేషన్లో దిగంగానే వెంటనే ఇలా స్టాఫ్ వచ్చి ఎక్కడికి వచ్చి కనుక్కుని వాళ్ళని ఇదిగో ఆ కౌంటర్కి వెళ్ళండి అని చెప్పేసి బాగా హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్లో రాస్తుంది, ఇక్కడ థాయ్ భాషలో రాస్తుంది. సో ఇదే ఫిట్సన్లో ఒక బస్ టెర్మినల్ 1. సో మీరు చూడొచ్చు, యాంగ్మాల్దే బస్ స్టాండ్. సో మీకు జస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ 1 by 1 ఇస్తాను. ఇక్కడ ఏంటంటే నాకు హోటల్ అతను ఏం చెప్పాడంటే 100 బాట్స్ అని చెప్పాడు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కౌంటర్లో 70 బాట్స్ అని చెప్పాడు. 9:20కి ఉంది. సో అడుగుతారన్నమాట టికెట్ బుక్ చేసినప్పుడు, నువ్వు న్యూ సిటీకి వెళ్ళాలా ఓల్డ్ సిటీకి వెళ్ళాలంటే ఓల్డ్ సిటీ అని చెప్పాలి. మనం సుఖతాయికి వెళ్ళేటప్పుడు ఫిట్సన్లోకి నుండి సుఖతాయికి వెళ్ళేటప్పుడు మనం ఓల్డ్ సిటీ అని చెప్పాలి. సో 70 బాట్స్ అది అక్కడ మెన్షన్ చేస్తాను అనమాట వాడు. అది ముగాంకో అనే ఊళ్ళో ఉందంట అది. అంటే సుఖతాయి న్యూ సిటీ నుండి కొంచెం దూరం, అది ఒక 10 to 15 kilometers. సో అక్కడికి మనకి మెన్షన్ చేసి మనకి ఒక టికెట్ మీద ప్రింటెడ్ టికెట్ మీదే మనకి ప్లాట్ఫామ్ నెంబరు టైం అంతా మెన్షన్ చేసి వేస్తాడు. సో ఇదే స్టేషన్ బస్ స్టాండ్ లోపలికి వెళ్దాం. సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే మరీ అంత బిజీ ఏం లేదు, ఉంది. బ్యాంకాక్కి ఉన్నాయి బస్సులు, సూరత్ థానీకి కూడా ఉన్నాయి. సూరత్ థానీ బ్యాంక్ కాకపోతే ఇది ఇక్కడ నుండి ఒక ఊరు బయట ఒక పెద్ద టెర్మినల్స్ ఉందంట. సో మీరు చూడొచ్చు, ఇదే బస్ స్టాండ్. సో ఎక్కడికక్కడ ఏ ఊరు వెళ్ళాలని చెప్పేసి థాయ్ భాషలోనూ ఉంది, ఇంగ్లీష్లోనూ రాసి మెన్షన్ చేశారు. సో నేను ఇలా రాగానే ఇది ఇలా ఇక్కడ నుంచుని ఉంటారు. సో మనం ద మూమెంట్ అక్కడ దిగంగానే ఎక్కడికి కనుక్కొని వాళ్ళు మన రియాక్ట్ చేస్తారన్నమాట, కొంచెం హెల్ప్ చేస్తారు. సో ఇది స్టేషన్. సో ఇది ప్లాట్ఫామ్స్ వచ్చేసి, అంటే ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ బస్సులు కానీ ఎక్కువ అన్నీ ఇది టెర్మినల్ 2 నుండి వెళ్తాయంట. ఇది టెర్మినల్ 1. ఇది చూడండి, ఉడోన్ థానీ అంటే అటు సైడ్ ఈస్ట్ సైడ్, చియాంగ్మాయ్, ఉడోన్ థానీ, ఇది నాకో సవాన్, బ్యాంకారం అంతా అన్ని రకాల ర్యాంపాంగ్లు ఉన్నాయి, చియాంగ్మాయ్. నాకు తెలిసి ఇది కొంచెం అంత బిజీ కాదు. టెర్మినల్ 2 చాలా బిజీ, అంటే అక్కడ ఎక్కువ బస్సులు ఉంటాయని చెప్తారు. సో నేను ఇక్కడ ఇది కౌంటర్, ఇది 24. సుఖతాయి కౌంటర్ ఏమో 24, ప్లాట్ఫామ్ ఏమో ఇదిగోండి 3. ఇదే ప్లాట్ఫామ్ ఏమో 4 అని చెప్పాడు ఇది. సో ఇక్కడే ఇదే కౌంటరు.
దానిపైనే ప్లాట్ఫామ్ సుఖతాయి థింగ్ సెలెం ట్యాక్ ల్యాంపాంగ్ చియాంగ్మాయ్ ఫ్రై. సో ఇవన్నీ చియాంగ్మాయ్ వెళ్ళే అనమాట. చియాంగ్మాయ్ టువర్డ్స్ నార్త్ వెళ్ళేదాన్ని. అక్కడేమో ప్లాట్ఫామ్ నెంబర్ 6 సూరత్ థానీ, కోయి సముయి. ఎక్కడ కోయి సముయి, ఎక్కడ సూరత్ థానీ, ఎక్కడ ఇది అయిపోతారు. ఇక్కడ నుండి ఇక్కడికి 6, అక్కడ నుండి 8, 15-16 గంటలు. ఇక్కడ ఏదో బస్సు పెట్టి ఉంది ఉత్తరాదిత్ అంట. ఇది దగ్గరే ఇక్కడ నుండి ఒక నాకు తెలిసి 5 to 6 hours. సో ఇది సూరత్ థానీ కూడా బస్సులు ఉన్నాయి ఇక్కడ నుండి. కాకపోతే లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలంటే ఇది కాదు. ఇది ఏంటంటే ఫిట్సన్లోకి టెర్మినల్ 1. ఈ ఫిట్సన్లోకి అనే ఊరు నుండి టువర్డ్స్ నార్త్ అంటే చియాంగ్మాయి, చియాంగ్రాయి, లేకపోతే చుట్టుపక్కల ఒక 3-4 hours డిస్టెన్స్లో ఉన్న ఊళ్ళకి ఇక్కడ నుండి బస్సులు ఉంటాయి. సో ఇది ఇంకో కౌంటర్లు అనమాట. చూడండి, బ్యాంకాక్ వెళ్ళే కౌంటర్లు. ఇక్కడ మీకు ఎలక్ట్రానిక్ డిస్ప్లే కూడా టైం మెన్షన్ చేస్తున్నారు. సో నథింగ్ టు వరీ, అంతా కూల్గా ఉంది. ఇదిగోండి ఫుకెట్కి కూడా ఉన్నాయి, కాదు తక్కువ. మీరు టెర్మినల్ 2 వెళ్ళటమే. బట్ ఇక్కడ నుండి కూడా ఉన్నాయి సర్వీసులు. ఫుకెట్, ఫెషాబ్, ఇదంతా సౌత్కి. ఇదిగోండి సూరత్ థానీ, డాన్సాక్ ఇవన్నీ సౌత్. ఇవన్నీ మళ్ళీ 35 కౌంటర్. చియాంగ్మాయ్ అంటే నార్త్. సూడాన్ థానీ అంటే టువర్డ్స్ ఈస్ట్ అనమాట. సో సూడాన్ థానీకి కూడా బస్సులు ఉన్నాయి, అదొక మంచి విషయం. సో ఇక్కడ వాటికి సంబంధించి మళ్ళీ రిపిటేటివ్ అయిపోద్ది. జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ కోసం అనమాట ఎవరైనా. సో మనం ఏంటంటే నేనేమనుకున్నాను, ఇది కొంచెం స్ట్రెస్ ఫ్రీ అనమాట. మనకి 1.5 hour పట్టిన టైము మళ్ళీ రిటర్న్ టైమింగ్స్ కూడా తెలుసుకోవాలి. ఇదిగోండి బ్యాంకాక్, నాకాంతాయ్. ఇక్కడ నుండి ఇటు మొత్తం ప్లాట్ఫామ్లు అటు ఎంత 7-8 ఉన్నాయి, ఇటు ఒక 14-16, మొత్తం 8-16 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. సో ఇక్కడ కూడా కౌంటర్లు ఉన్నాయి. ఏ ఊరికి ఆ ఊరు, ఏ కంపెనీకి ఆ కంపెనీ ఇలా పెట్టేసుకుని ఉన్నాయి. సో ఒకసారి బయటికి వెళ్ళి మన ఒక టైం టేబుల్ కూడా ఉంది. టైం టేబుల్ కూడా ఎందుకంటే నేను తర్వాత మళ్ళీ ఫిట్సన్లోకి నుండి అటు వెస్ట్ సైడ్కి వెళ్దాం అనుకున్నాను. సో మరీ బ్యాంకాక్ వరకు వెళ్ళకుండా ఇక్కడికి వెళ్ళటానికి ఇదిగోండి ఇక్కడ మన దగ్గర ఏంటంటే ఉన్నాయి కానీ టైమింగ్స్ కూడా ఇచ్చాడు. అది అదే ఇక అనుకోవాలి AM PM అని. ఇదిగో కెంఫాంగేట్, ఫిట్సన్లోకి, బ్యాంకాక్, ఫిట్సన్లోకి ఊరి పేరు. అదిగో సూరత్ థానీ వెళ్ళే బస్సులు టైం టేబుల్, నాకోంతాయ్, చట్రాన్, ఉత్తరాదిత్. సో నాకు తెలిసి ఇక్కడ నుండి ఎక్కువ బస్సులు లేవు. బస్సులన్నీ టెర్మినల్ 2 నుండే ఉంటాయి. అది కొంచెం బయట ఉంటుంది. యాక్చువల్గా నేను ఇదేదో వ్యాను ఇది అనుకున్నా కానీ ఇది డబల్ డెక్కర్ బస్సు అండ్ ఏసీ డబల్ డెక్కర్ బస్సు 70 watt. ఇవాళ బస్సు లోపల ఇలా ఉంది. సో మనకి పైన ఏసీ వెంట్స్ అవన్నీ ఇచ్చారు. సో పుష్ బ్యాక్ రిక్లైనింగ్ వ్యాన్సే పట్టుద్దు. మరి నేను చిన్న వ్యాన్ అనుకున్నా కానీ విండో సీటు 6D. మరి ఇది అక్కడ వెళ్తుందో లేదో తెలియదు కానీ ఇది డబల్ డెక్కర్ బస్సు. ఇది నా బ్యాక్ సైడ్. ఇక్కడ నుండేమో మనం కిందకి వెళ్ళటానికి ముందుకు లేదు, ముందేమో అలా ఉంది. సో ఇక్కడ ఈ బస్సులో మంచి విషయం ఏంటంటే మనకి లగేజ్ ర్యాక్స్ కూడా ఉన్నాయి. సో ఇదేదో బాగుంది యాక్చువల్గా. ఇక్కడ నుండి ఫిట్సన్లోకి వెళ్ళిపోయి ఫిట్సన్లోకి నుండి సుఖతాయి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి రాకుండా మళ్ళీ అక్కడ నుండి అటు వెళ్ళిపోవచ్చు అనుకుంటా. బస్సు ఫ్రీక్వెంట్గా ఉంటే చియాంగ్మాయ్ వెళ్ళిపోవచ్చు, మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ సర్దుకొని అంటే. కాకపోతే యాంటిసిపేట్ చేయలేము, ఎందుకంటే సుఖతాయి అనేది చాలా చిన్న ఊరు. అక్కడ బస్సులు వెళ్ళ ఉంటాయనేది మనకి యాంటిసిపేట్ చేయలేము. సో చిన్న ఊళ్ళకి వెళ్ళినప్పుడు అదొక ప్రాబ్లం. ఇక్కడికి వచ్చి మళ్ళీ సాయంత్రం ఇప్పుడు ఎంత అయింది టైం 9:20 గంట డిపార్చరు. సో నేను ఏదో చిన్న బస్సు అనుకున్నా, చిన్న వ్యానో బస్సు అనుకున్నా కానీ ఇది డబల్ డెక్కర్ బస్సు పెట్టి ఇది
నేను అక్కడ వెయిట్ చేస్తున్నా. యాక్చువల్గా 9:20 అయితే ఇంకా ప్లాట్ఫామ్ మీద బస్సు రాలేదు, ఏంటో అని చూస్తున్నా. అదే వ్యాన్ రాదని నేను అక్కడ నుంచి ఉంటే ఇదే అని చెప్పేసి వాడు వచ్చి టికెట్ ఇచ్చిన కౌంటర్ వచ్చి నన్ను పిలిచి మరీ బస్సు ఎక్కించాడు. అంటే అక్కడ నుంచున్నా, కాబట్టి ఇక్కడ పేర్లు ఇంగ్లీష్లో లేదు దిమ్మాడ బస్సు మీద. సో అది విషయం. సో బస్ టికెట్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో అదే సుఖతాయి వచ్చాము. చూడొచ్చు, ప్రొఫెషనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్. ఈ బస్ స్టాండ్ చాలా నీట్గా ఉంది. ఏదో కొత్త కట్టినట్టు ఉంది, కానీ ఇది కూడా బాగానే పెద్దగానే ఉంది బస్ స్టాండ్. మొత్తం తిప్పుకుంటూ తీసుకెళ్తున్నాడు. కొంప తీసి మమ్మల్ని ఇక్కడ దింపేసి బస్ వ్యాన్లో ఎక్కిస్తాడని తెలియదు. ఎందుకంటే ఇక్కడ నుండి హిస్టారికల్ సైట్ సుఖతా హిస్టారికల్ పార్క్ 12 kilometers. సో చూడాలి. ఇదిగోండి సుఖతాయి తుంగ్ సలియం అని. మేము బస్సులో మొత్తం 7 ఉన్నాం. మరి వీళ్ళు ఏమన్నా ఎక్కడ వస్తున్నారు, కానీ 7 బస్సు వేసాడు. ఇది బస్ స్టాండ్ బాగానే ఉంది, నీట్గా జనాలు లేకుండా. మేబీ రావడం తక్కువేమో.